రాజకీయాలకి పథకాలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25 నుంచి జనం బాట కార్యక్రమం ప్రారంభించనున్నారు. అక్టోబర్ 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు 109 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కవిత ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో పర్యటన చేయనున్నారు. ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో మేధావులు, నిపుణులు, ఉద్యమకారులతో కవిత సమావేశాలు నిర్వహించనున్నారు. జనం బాట కార్యక్రమం సామాజిక తెలంగాణ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల సమస్యలు, అభిప్రాయాలని తెలుసుకోనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రజల నాడి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పర్యటనని నిజామాబాద్ జిల్లా నుంచి ప్రారంభించి హైదరాబాద్తో ముగించనున్నారు. పర్యటన అనంతరం పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీని ఏర్పాటు చేసిన ఫార్ములానే అనుసరించనున్నారు కవిత. జనం బాట కార్యక్రమం ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలు తెలుసుకునేందుకు అతి కీలకమైన అడుగుగా కవిత భావిస్తున్నారు. ఈ పర్యటన కవిత కొత్త రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టేందుకు కార్యాచరణగా కనిపిస్తోంది. ప్రజల సమస్యలను తెలుసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఆమె ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలు, అవసరాలని పరిగణలోకి తీసుకుని వాటి పరిష్కారాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఈ తరహా పర్యటనలు చేసి వారు ఆధిపత్యం పెంపొందించుకున్నారు. అనంతరం ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకుని అగ్రస్థానంలో నిలిచారు. కవిత ఈ కార్యక్రమాన్ని మరింతగా బలపరిచేందుకు ఆలోచనాత్మక మార్గాన్ని కూడా అనుసరించాలని కవిత భావిస్తున్నారు. ప్రజలతో సన్నిహితంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం, సమాధానాలు అందించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. జనం బాట కవితకి రాజకీయంగా కీలక దశగా మారనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. టీటీడీ పాలక మండలిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన